దేవుడా, ఓ మంచి దేవుడా, నా రాత మార్చు దేవుడా, మా ఓళ్ళతోని కలిసి నేను కూడా ఊరికి పోయేటట్టు వాళ్ళ మనసు కరిగించు దేవుడా, నేను ఊరికి పోయినాక మా ఇంట్లో దొంగలు పడకుండా చూడు దేవుడా అని గిట్ల ఇయ్యాల డబ్బా రొట్టెల చికెన్ ముక్క కలిపి తినుకుంటా దేవుణ్ణి మొక్కిన. కానీ అంతల్నే నా కాడికి దేవుళ్ళదే ఒక వార్త వచ్చింది. మా ఇంట్లో దొంగలు పడకుండా చూడు అని మనసులో మొక్కితే దేవుని ఇంట్లోనే దొంగలు పడే కథ అయింది. అర్థం కాలేదా? పాండ్రి మరి చెప్తా కానీ వివరంగా. గుడికి ఎవరైనా ఎందుకు అత్తరోలా దేవునికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి జరమ బాధలు రందులు తీర్చు సాము అని మొక్కేదందుకే కదా. కానీ ఈడ చూడురి దేవునికే పెద్ద రంది పట్టుకొచ్చిర్రి దొంగలు. మెదక్ జిల్లా రామాయంపేటల మల్లన్న స్వామి అంజన గుడిలో దొంగలు పడ్డారు. సీసీటీవీలో ఆ దొంగల శకలు చూస్తారా మరి? అగో ఒకడు తొంగి తొంగి చూస్తాండా ఎవ్వరు లేరని ఫిక్స్ అయిపోయిండు. ఇంకొకడు వచ్చిండు, కథం హుండిని ఎత్తుకపోనే పోతుండు. వాని చేతులు ఎరిగిపోను. ముంగట దేవుడు ఉన్నాడట అన్న భయం కూడా లేదు. వానికి ఎంత ధైర్యం కావచ్చు దేవుని దోపిడీ ఎత్తుండంటే. మల్లన్న స్వామిని గట్ల మోసం చేస్తే ఇటు వికారాబాద్ జిల్లా యాలాలలో ఉన్న సంగమేశ్వర స్వామి గుడిని కాడ దోపిడీ చేసిరు. ఆ దొంగగాళ్ళు సీసీటీవీ కెమెరాలను వలగొట్టి మరి గిట్ల ఉన్నాయి లేని ఎత్తుకపోయిరోళ్ళ వాళ్ళ కాళ్ళు ఎరిగిపోను. ఇట్లా వికారాబాద్ జిల్లా గుళ్ళల దొంగలు పడడు ఇది ఫస్ట్ సార్ కాదు. 2-3 నెలల్లోనే 5-6 సార్లు చోరీలు జరిగినాయట. కానీ ఏం ఫాయిదా, పోలీసులా దొంగలు దొరకబడతలేరు. ఇక వాళ్ళకంత సీన్ లేదని అనుకుంటురే. మొగోళ్ళు మించి ఇంకొకరు దేవుళ్ళకి ఎసరు పెడుతురు. దేవుడా, ఓ మంచి దేవులారా, మా పోలీసులు ఖాళీగా లేరు సాములు. యూరియా సెంటర్ల కాడ రైతులను లాఠీ చార్జీలు చేసుట్లా, చేపాటి లీడర్లకు కావలు కాసుట్లా షానా బిజీ అయిపోయారు సామి. అందుకే మీ గుడిని మీరే కాపాడుకోరి, మీకు మీరే కాపాడుకోరి. దిక్కులేని వాళ్ళకు ఎట్లనైతే దేవుడే దిక్కు అవుతాడు, మీకు కూడా మీరే దిక్కు సామి అని దండం పెడుతురు భక్తులు.